ఉండే దేవుడు కనుక మనమందరము ఆనందంతో ఆయనను ఆరాధిద్దాము. ప్రతిరోజు నూతనముగా మనపై ఆయనకు వాత్సల్యము కలుగుతుంది. కాబట్టి ఖ్యాతి గల ఆయన నామమును మనం ఎప్పుడు కూడా ప్రీతితో కీర్తిస్తూ స్తుతులు చెల్లిస్తూ ఆయనను కొనియాడే వారిగా ఆయనకు స్తుతి యాగము చేయుదాము. పరమ ప్రభువుగా మన జీవితంలో ఆయన చిత్తమును నెరవేరుస్తూ మనకు జీవమునిచ్చి ఆయన ఆత్మ ద్వారా నడిపిస్తూ ఉన్నాడు మన యేసయ్య. కాబట్టి ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు మనము సేవించే వారిముగాను ఆయనను ఆత్మతో ఆరాధించే వారిముగాను ఈ భూమి మీద బ్రతుకుదుముగాక.
చిత్తము నెరవేర్చితివి, జీవము నీచి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవము నీచి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను. సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ఆయన మన కొరకు శ్రమలను భరించి నిందను మన కొరకు వచ్చి మరణం అనే సాతాను బలము చేత ఆయన గెలిచి తిరిగి లేచి మనకు పరము నుండి జయమును ఇచ్చిన ప్రభువైన యేసు, మన క్రీస్తు యేసు దేవుడు. భరించితివి శ్రమలు నిందలితివి నీ ఆత్మ ద్వారా. జీవము నీచి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను. సేవించెదము సమభూమి గల ప్రదేశములో నిన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే. యుగ యుగముల వరకు. చెప్పండి గుడి అందరము కూడా. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగ దిన దినము నిలుచు నీదో వాత్సల్యత మాపై. నూతనముగ దిన దినము నిలుచు నీదో వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో. చెప్పండి కొడుతుందా కూడా. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. కుతూహలం మార్బాటమే నా యేసుని
సన్నిధిలో కుతూహలం మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే ఆనందమానందమే కుతూహలం మార్బాటమే యేసుని సన్నిధిలో కుతూహలం మార్బాటమే పాపమంత పోయెను రోగమంత తొలగెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో పాపమంత పోయెను రోగమంత తొలగెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో కుతూహలం మార్పాదమే కుతూహలం మార్పాదమే కుతూహలం మార్పాటమే నా యేసుని సన్నిధిలో 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 దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం అవునయ్యా ఆత్మైన దేవుడు మన సొంతమాయను ఆశ్చర్యమాశ్చర్యమే దేవాది దేవుడు దేవాలయం మనమే ఆత్మలోన దేవుడు అద్భుతమాద్భుతమే నా యేసుని సన్నిధిలో కుతూహలం మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహలమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహలమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహలం మార్పాదమే నా యేసుని సన్నిధిలో పాడాలి కుతూహలం మార్పాదమే నా యేసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం మేమే ఆత్మలోన దేవుడు బుద్ధించి నన్ను అద్భుతమాద్భుతమే దేవాది దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే Holy Spirit God, fill this place with your power. అద్భుతమాద్భుతమే కుతూహలమాద్భుతమే నా యేసుని సన్నిధిలో కుతూహలమాద్భుతమే నా యేసుని సన్నిధిలో. అవును ప్రభువా,
యేసయ్యని నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారు అంటే అందరూ కూడా చేతులు ఎత్తుతారు. హల్లెలూయా. అందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అంటే అందరూ చేతులు ఎత్తుతారు. హల్లెలూయా. అందరూ దేవుణ్ణి స్తుతిస్తారా అంటే చప్పట్లు కొట్టి అందరూ స్తుతిస్తారు. హల్లెలూయా. కొట్టండి, చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ, గట్టిగా 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 కొట్టండి. పర్లా ఇంకొంచెం గట్టిగా, కొట్టనోళ్ళు కూడా కొట్టాలా, ఇంకా కొంచెం గట్టిగా. హల్లెలూయా చెప్పండి, నోటితో చెప్పండి హల్లెలూయా. చప్పట్లు కొడుతూ చెప్పండి, చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్పండి, చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుడి సన్నిధిలో అందరూ ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈరోజు కుటుంబాల పండుగ. హల్లెలూయా. దేవుడు మన కొరకు చక్కటి వాతావరణం ఇచ్చాడు. దేవుడికి చప్పట్లు కొడుతూ అందరము స్తోత్రం స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తుఫాన్ అంట, ఏమంట? తుఫాన్ అంట 10 రోజులు ఉంటుందంట. భయపెట్టేస్తారు కదా, కానీ మనం అసలు భయపడలా. దేవుని స్తోత్రం. అందుకనే వచ్చేసాం. హల్లెలూయా. అందరూ వచ్చేసాం. ఆమేన్. అందరూ వచ్చేసాం లేదా? కాబట్టి మనకి దేవుడి కృప ఈరోజు సమృద్ధిగా ఉంది. హల్లెలూయా. సంతోషంగా ఉత్సాహంగా అందరం కూడా కలిసి పాడదాం. రైట్, కలిసి పాడదాం. దేవుడి మహిమకరముగా కొంచెం సేపు దేవుడిని ఆరాధించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. మర్చిపోకూడదు, చెప్పడకూడదు, అందరూ కలిసి పాడాలి. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. చప్పట్లు కొడుతూ స్తోత్రం. ఆమేన్, ఆమేన్ అనువాడు మన యేసయ్య. అల్ఫాయు ఒమేగాయు అయిన దేవుడు మన యేసయ్య. 7 దీప స్తంభముల మధ్యలో సంచరించువాడు మన యేసయ్య. స్తుతుల మీద ఆసీనుడు మన యేసయ్య. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా. సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్
సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్. పాడదాం. సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్. సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్. సుఖమేలా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. తండ్రి దేవా నీకేనయ్యా 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 తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువడా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువడా నన్నిల చూచువడా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువడా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువడా ఎల్రోయి ఎల్రోయి. ప్రేయర్ ల్యాండ్ లో చూచువడా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువడా ఎల్రోయి ఎల్రోయి. స్తోత్రం. నన్నిల చూచువడా ఎల్రోయి ఎల్రోయి. ఓ ఎల్రోయి ఎల్రోయి. సుఖమేలా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా. ఓ తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా. మమ్మల్ని కన్న దేవుడు, మమ్మల్ని పోషించు దేవుడు, మమ్మల్ని నడిపించు దేవుడివి, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడివి తండ్రి దేవా. నీ కుమారుడైన యేసు క్రీస్తు రక్తం వలన మా పాపములని కడిగి పరిశుద్ధులుగా చేసిన దేవా స్తోత్రం. మోయలేని సిలువ భారాన్ని నీ మీద మోపితే మారు మాట్లాడకుండా సిలువను గొల్గొతా కొండ మీదకు తీసుకునొచ్చు. ఒకటి తక్కువ 40 దెబ్బలు శరీరం అంతా రక్తసిక్తమై నాగలు దున్నినట్టుగా దున్నబడితే యేసయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యేసు ప్రభువా నీకేనయ్యా యేసు ప్రభువా నీకేనయ్యా యేసు ప్రభువా నీకేనయ్యా. మా హృదయాలను ఏలండి, మా హృదయాలను నడిపించండి, మా హృదయాలకు రాజుగా ఉండండి, మా ప్రభువుగా ఉండండి. సాతాను చీకటి అంధకార శక్తుల బంధకాలన్నీ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడిచిపోవును గాక. టెన్షన్స్, బాధలు, నొప్పులు, భయంకరమైన వేదనలు నజరేయుడైన యేసు నామములో విడుదల విడుదల
Thank you, Lord. Ora, Rikaba, Shara Kadara, Rufa, Rikada, touch, fill this place with your power in the name of Jesus Christ of Nazareth. Yesudeva, Yesudeva, Nike Daya. Hallelujah, 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 hallelujah. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా నీకు వందనాలు యేసయ్యా. నీ వంటి వారెవరున్నారు? మమ్మల్ని ప్రేమించి పోషించి నడిపించి మాకు మేలు చేసే దేవుడు నీవు తప్ప మాకు ఎవరున్నారు ప్రభువా? అయ్యా నీకు స్తోత్రం. ఆపద కాలములో ఆదుకునే దేవుడు నీవు తప్ప మాకెవరున్నారు? మనుషులు చేయి విడిచిపెట్టినా నీవు మమ్మల్ని చేయి విడిచిపెట్టినన్నావు. నీవు తప్ప మాకెవరున్నారయ్యా? యేసయ్యా, యేసయ్యా, తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ నీ కృపారెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచు. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మా హృదయాలు తాకండి. మేము నూతన పరచబడాలి తండ్రి, మమ్మల్ని నూతనపరచు నాయన. యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. చెప్తాం గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చున్నాను. పిల్లల్ని దగ్గర పెట్టుకోండి అమ్మా, అల్లరి చేయకుండా. బయట ఉన్న వారందరూ లోపలికి రండి అమ్మా. వెనక అక్కడ కూర్చున్న వారు ముందు ఖాళీగా ఉంది. ముందు ఖాళీగా ఉంది. పురుషులు వచ్చి ఇటు ముందు వైపు కూర్చోవచ్చు, అక్కడ ఇక్కడ కింద కూర్చోకుండా. మా పిల్లల్ని కంట్రోల్ చేసుకోండి అమ్మా. దేవుని మందిరం ఇది. ఈరోజు మనము చివరి కుటుంబ ఆశీర్వాద కూడికల్లో దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాటలు, వాటిని మనము ధ్యానము చేసుకుంటూ దేవుని ఆశీర్వాదములో నడిపే కుటుంబంలో మన కుటుంబము కూడా ఉండాలని దేవుని వాక్యము మనకి ఏమి నేర్పిస్తుందో అది నేర్చుకోవడమే క్రైస్తవులముగా ఈ భూమి మీద మనకు ఉన్న పని. కాబట్టి క్రైస్తవ కుటుంబంలో ఆశీర్వాదాలు ఎలా వస్తాయి అని ప్రతి వారము ధ్యానము చేసుకున్నాము. అయితే ఈసారి
కుటుంబములో నడుపుతున్నవారు, కుటుంబాన్ని నడపాలని అనుకుంటున్నవారు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అని దేవుని వాక్య ధ్యానములో నుండి కొన్ని మాటల్ని ధ్యానము చేసుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము. వారు ఆమె పెంచిన విధానం ఆయనకి నచ్చింది కాబట్టి ఈయనకేం చెప్తూ ఉన్నాడు యాకోబుకి, నీ తల్లి ఇంటి వారైనా నీ మామ కుమార్తెను వివాహము చేసుకో. ఆ వివాహము చేసుకుంటే నాలాగే ప్రశాంతంగా ఉంటావు, నాలాగే దేవునిలో కదల్చబడక దేవునిలో స్థిరంగా ఉంటావు అని యాకోబుకి ఒక సలహా ఇస్తూ ఆ సలహాని అబ్రహాముతో పోలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుడు ఎలా అయితే అబ్రహామును ఆశీర్వదించాడో, అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు ఎలా అయితే ఆశీర్వదించి ఆ దేశమును అబ్రహాముకి ఇస్తాను, అతని సంతానమునకి ఇస్తాను అని వాగ్దానము చేశాడో, అదే ఆశీర్వాదము నీపై ఉంటుంది అని ఇస్సాకు కొడుకును ఆశీర్వదించి లాబాను ఇంటికి పంపించాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది చదువుకున్న దానిని బట్టి, వారు తెలుసుకున్న లోకములోని దానిని బట్టి, జ్ఞానమును బట్టి తల్లిదండ్రుల మాటను తృణీకరిస్తారు. మనము కాలేజీలలో, స్కూళ్ళల్లో జ్ఞానము నేర్చుకుంటే తల్లిదండ్రులు బ్రతికి జీవించి జ్ఞానాన్ని నేర్చుకుంటారు. ఎలా బ్రతకాలి అని, ఎలా జీవించాలని నేర్చుకుంటారు. కాబట్టి వివాహ విషయములో క్రీస్తును నమ్ముకున్న వారు కాకుండా కనాను మనస్సు కలిగిన వారు, వారిని కావాలని నీవు కోరుకుంటే నీ ఇల్లు ఎలా ఉంటుందోనని ఒక ఉదాహరణ, అదే మాటని బైబిల్లో చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 34-35 వచనాలను చదువుకుందాం. ఏశావు 40 సంవత్సరములు గలవాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరి కుమార్తెయగు యెహూదీతును, హిత్తీయుడైన ఎలోను కుమార్తెయగు బాసెమతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగ చేసిరి. హల్లెలూయా. ఈయన కూడా ఎవరంట? ఇస్సాకు కుమారుడే ఏశావు. ఈయన ఏం చేస్తాడంట? హిత్తీయులలో ఉన్న జనాంగం అంటే ఆ వంశములో ఉన్న వారిని వివాహము చేసుకున్నాడు, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. హిత్తీయులు అనే మాటకి అర్థం ఏమిటంటే భయపెట్టేవారంట, భయంకరులు. ఈ హిత్తీయులు హేతు వంశమునకు సంబంధించిన భయంకరమైన మనస్తత్వము కలిగిన వారు. ఏశావు ఇస్సాకు మాట వినలేదు, తండ్రి మాట వినలేదు. తండ్రి మాటను కాదని ఈ భయంకరమైన మనస్తత్వము ఉన్న వారిని వివాహము చేసుకుంటే ఇస్సాకుకి రిబ్కాకి ఏమొచ్చిందంట? ఆ ఇద్దరి కోడల వలన మనోవేదన వచ్చిందంట. అవునండి, మన వివాహ వ్యవస్థలో మన ఇంటికి వచ్చే వారి ప్రవర్తనను బట్టి మన కుటుంబములో నెమ్మది ఉండాలన్నా, సంతోషం ఉండాలన్నా మనము వేసే అడుగులోనే
మన నిర్ణయము ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. దేవుడు చెబుతూ ఉన్నాడు ఇస్సాకుకి, నీ కుమారుణ్ణి కనాను స్త్రీలలో వివాహము చేసుకోవద్దని చెప్పు. ఎందుకంటే ఒకసారి వీళ్ళు పడుతూ ఉన్నారు, ఇద్దరు కోడళ్ళ వలన మనోవిచారము, మనోదుఖము. అది చాలండి మనిషి ఈ భూమి మీద బ్రతికి ఉన్న జీవోత్సవములాగా చనిపోయిన స్థితిలో బ్రతకడానికి. ఇస్సాకుకి ఏ కొరత లేదు, ఏ కొదువ లేదు, సమృద్ధి ఉంది. కానీ ఏశావు యొక్క భార్యల వలన, వారి క్రియల వలన మనోవిచారము, మనోదుఖము ఉందట. అందుకని యాకోబుకి సలహా ఇస్తూ ఉన్నాడు, నీవు ఈ స్త్రీలలో వివాహము చేసుకోకు. ఎందుకంటే ఆడవాళ్ళు వాళ్ళ మనస్సు మార్చాలంటే చాలా కష్టం, చాలా మొండిగా ఉంటారు. సుత్తిమెత్తగా ఉండేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, మొండిగా ఉండేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే కొంతమంది అంటారు కదా, వాళ్ళు పట్టుకున్న కుందేలుకి 2-3 కాళ్ళు, అలాంటి వారు ఉంటారు. ఈ హిత్తీయులు భయంకరులు కాబట్టి వారి వలన ఇస్సాకు, రిబ్కా బాధపడతా ఉన్నారు. అంటే మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, లేకపోతే దేవుని విషయంలో కానీ ఆ ఇద్దరు కోడళ్ళు ఎలా ఉన్నారంట, ఇస్సాకుకి రిబ్కా మాట వినడం లేదు. ఎందుకు వినడం లేదు? వారు దేవునిని ఎరగని వారు, నిజ దేవుడు తెలియని వారు, నిజ దేవుని యొక్క అద్భుతాలని చూడని వారు. అలాంటి స్త్రీలు కానీ, పురుషులు కానీ మీ కుటుంబంలో అడుగు పెట్టినప్పుడు ఎన్ని కోట్లున్నా, ఎన్ని డబ్బులున్నా రాత్రులు నిద్ర రాదు. ఎందుకంటే మారు మనసు లేనోడికి లోకమే గొప్పగా ఉంటుంది, మారు మనసు లేని స్త్రీలకి లోకమే అందంగా కనబడుతుంది, మారు మనసు లేని వారికి ప్రపంచమే వింతగా కనబడుతుంది. అదే మారు మనసు ఉన్నవారైతే ఎలా ఉంటారు? శ్రమలోను, కష్టములోను, బాధలోను, ఏ పరిస్థితి వచ్చినా కూడా రిబ్కా లాగా ఇస్సాకు పక్కనే నిలబడి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే రిబ్కా వచ్చినప్పుడు కూడా ఇస్సాకు జీవితంలో అంత కన్నీరే ఉంది. తల్లి చనిపోయిన బాధ, అబ్రహాము మరల వివాహము చేసుకోవాలనే ఆలోచన, అబ్రహాముకి ఇంకా ఉన్న కుమారులను బట్టి ఇస్సాకు ఒక్కడే అనుకొని బాధపడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో రిబ్కా వచ్చి ఇస్సాకును ఆదరించింది. హల్లెలూయా. ఈరోజు మనము కలిసి ఉండాలి అంటే ఒకరికొకరు ఆదరించుకునేవారిగా ఉండాలి, ఒకరికొకరు అర్థము చేసుకునేవారిగా ఉండాలి, ఒకరికొకరు దేవుని కొరకు స్థిరంగా నిలబడేవారిగా ఉన్నప్పుడే అప్పుడు చెప్పాలి, నిజంగా దేవుడు మా ఇద్దరిని జత చేశాడు అని. హల్లెలూయా. అంతేకాని ఆ ఇంటికి, మన ఇంటికి వచ్చిన కోడలు వల్ల కానీ, అల్లుడు వల్ల కానీ మనకి మనోవిచారము ఉన్నది అంటే అది దేవుని చిత్తము కాని బంధము. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చిత్తము కాని బంధము వలన, ఏశావు యొక్క భార్యల వలన తల్లిదండ్రులకు మనోదుఖము. అదే యాకోబు భార్యల వలన ఏమొచ్చిందంట, యాకోబుకి
ఆ ఇద్దరు భార్యలతో పాటు యాకోబు పేరు మార్చబడింది, ఇశ్రాయేలుగా ఆశీర్వదింపబడ్డాడు. దేవుడు ఇచ్చిన ఐశ్వర్యముతో ఆయన బ్రతికి ఉన్నంత కాలము కూడా నెమ్మదితో బ్రతికి దేవుని సన్నిధిలో కుటుంబములో పిల్లలతో కలిసి అబ్రహాము దేవుని సన్నిధిలో, యాకోబు దేవుని సన్నిధిలో నిద్రించాడు. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదం అనేది వివాహములో నుండి కూడా వస్తుంది. మనము తీసుకున్న నిర్ణయాలను బట్టి కూడా ఆశీర్వాదం వస్తుంది. దేవుడు చెబుతున్న మాట వలన కూడా మనకు ఆశీర్వాదం వస్తుంది. తల్లిదండ్రుల మాటకి విధేయత కలిగి ఉన్నప్పుడు కూడా మనకి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. రెండవ మాటని మనము చూద్దాము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. ఏ నామం అంటండి? యేసయ్య నామం. యేసయ్య నామమును ఉచ్చరించడముతోనే ఆశీర్వాదం అంట. ఈరోజు అందరూ ఉదయాన్నే లేచి ఏం చేస్తారు? ఆడవాళ్ళైతే చీపురు తీసుకొని బయటికి వెళ్తారు బయట ఓడవడానికి. పురుషులైతే ఫోన్ తీసుకొని వాట్సాప్లో ఎవరెవరు ఏం మెసేజ్లు చేశారో చూస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన ఉండే గృహాల్లో, ఆయన ఉండే ప్రజల దగ్గర ఏముంటుందంట? అందరం లేచి నిలబడదామండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు, ప్రేయరాలు తీసుకునే వాళ్ళు తీసుకోండి. ఒక చరణం పల్లవి పాడుతుంటగా మనము హీలింగ్ ప్రేయర్స్లోకి వెళదాం. ప్రేయరాలు తీసుకొని మీకు ఎక్కడైతే నొప్పులు, అనారోగ్యాలు ఉన్నాయో అక్కడ మీరు రాసుకోండి, కుడి చేతిని పెట్టుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రేయరాలు తీసుకొచ్చుకోండి. తొందరగా ఒక చరణం పల్లవి పాడుకుందాం. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే
స్థిరపరచువాడు, బలపరచువాడు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. చప్పటి కొడుతూ స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయే చోటే నిలబెట్టువాడవు. నా దేవా నీవే నా తోడుంటే అంతే చాలు, ఎటువంటి కీడునైనా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోదు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామమునకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. అందరూ కూడా ప్రేయర్స్ చేతిలో తీసుకొని మీ కుడి హస్తాల్లో యేసుక్రీస్తు నామమును ఉచ్చరించుచు మీ యొక్క శరీరముల మీద అప్లై చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే, వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే, వందనమయ్యా. స్వస్థపరిచావే, స్వస్థపరిచావే, నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆసక్తితో పూర్ణ మనసుతో సేవించేదన్ వ్యాధి బాధలను విడిపించేవాడు, స్వస్థత దయచేవాడు. యెహోవా రఫా, ఆరాధన 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 ఆరాధన. అవునయ్యా, నీకు వందనాలయ్యా, నీ స్తోత్రాలయ్యా, నీకు వందనాలు ప్రభు.
చూపించువాడా, కనికరించువాడా, అమూల్యమైన రక్తం ఇచ్చి కొన్నవాడా, నీ సొత్తైన ప్రజలుగా మార్చుకున్నవాడా, స్తోత్రం. ఇంతవరకు ఆదుకున్నావే యేసయ్యా, స్తోత్రం. ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే, ఇంతవరకు ఆదుకున్నావే. పూర్ణ మనసుతో ఆరాధితున్, పూర్ణ బలముతో సేవించేదన్, పూర్ణ మనసుతో ఆరాధితున్, పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 Father, let your spirit be flow. ప్రతి బలహీనత నుంచి విడిపించండి, ప్రతి అనారోగ్యాన్ని నుంచి విడిపించండి, రోగము నుంచి స్వస్థపరచండి. పరిశుద్ధాత్మ తాకిడిని ప్రజలు అనుభవించుదురు గాక. వారిలో ఉన్న ప్రతి వ్యాధి, బాధ, రోగము, కష్టము, నష్టము యేసు నామములో విడిచిపోవును గాక. తండ్రి, నీ కృప అనుగ్రహించండి, నీ కృప అనుగ్రహించండి. నీవు పొందిన గాయములలో నీ బిడ్డలకు స్వస్థత కలుగును గాక. నీవు పొందిన దెబ్బల వలన నీ బిడ్డలకు స్వస్థత కలుగును గాక. నీ రక్తము వలన వారి పాపములని కడిగివేయబడును గాక. వారి విశ్వాసం బలపడుతును గాక. వారి హృదయములు తేలికగా మారును గాక. భారములన్నీ తొలగిపోవును గాక. నజరేయుడైన యేసు నామములో కృంగిన హృదయమా కదులై యేసు నామములో, సడలిపోయినటువంటి శరీరమా, వడలి శరీరమా యేసులో పరిశుద్ధాత్మ శక్తి తాకునుగా కాక, తాకునుగా తాకాడి ప్రభువా. ప్రతి శరీరం, మనస్సు, ఆత్మ దేవుని ఆత్మతో తాకబడును గాక. హీలింగ్, హీలింగ్, హీలింగ్. యేసు రక్తము ప్రతి పాపమును కడిగివేయును గాక. ఓ థాంక్ యూ జీసస్. టచ్ ఫ్రీ. అపవాది శక్తులు, అపవాది క్రియలు నశించును గాక. టచ్ fire of the Holy Spirit, fire of the Holy Spirit. యేసు నామములో complete healing. Thank you Jesus, thank you Jesus. నజరేయుడైన యేసు నామములో పలుకుచున్నాము తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకేంది భయం? సమాధానమే ఉంటుంది. హల్లెలూయా. మీ హృదయాల్లోకి ఏం చేస్తారంటే క్రీస్తు సమాధానం. ఇందుకొరకే కదా మీరు సంఘముగా ఏక శరీరముగా మీరు చేయబడ్డారు. మీ హృదయముల్లోకి సమాధానము ప్రభు మీ హృదయంలోకి తీసుకొస్తున్నాడు. అది ఏమవ్వాలంట? ఏలుచుండాలంట. హల్లెలూయా. ఏలడం అంటే తెలుసా? అది ఇంకెప్పుడు అది పరిపాలిస్తూనే ఉండాలి, అది పోకూడదు. ఇక అది ఎల్లప్పుడూ ఉంటుంటుంది. అలా దేవుని స్తోత్రం. సాతాను వచ్చాడా? యేసయ్యకి అధికారానికి అప్పగించండి. కష్టం వచ్చిందా? యేసయ్య అధికారానికి వచ్చి. అగ్ని బాణాలు వేస్తున్నాడా సాతాను? యేసయ్య అధికారానికి అప్పగించుకోండి. హల్లెలూయా. 3 విషయాలు చెప్పా. ఎన్ని చెప్పాను? నీకు నిజంగా యేసయ్య యజమాని అయితే ఆయన చెప్పింది వింటావు. హల్లెలూయా. ఆయన సన్నిధికి రావడానికి అస్సలు నువ్వు ఆలోచించవు, ఇంకా పరిగెత్తుతావు. దేవుని స్తోత్రం. నంబర్ 1. నంబర్ 2, ఆయన అధికారానికి ఒప్పుకుంటావు. హల్లెలూయా. నీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదొచ్చినా కూడా నా యేసయ్యకు సమస్తము సాధ్యమే. ఆయన కాళ్ళ క్రింద సమస్తం ఉంది. నేను ఆయన బిడ్డను కాబట్టి నా కాళ్ళ కింద ఆ సమస్యను తొక్కిస్తాడు నా యేసయ్య. కాబట్టి నా యేసయ్యకు నేను ప్రార్థన చేస్తాను. 2వ పాయింట్ అది. 3వ పాయింట్ ఏంటి? ఇప్పుడు నా యేసయ్య ఈలాగున నాకు కార్యాలు చేస్తుంటే ఏమొచ్చింది నా హృదయంలోకి? సమాధానం వచ్చింది. హల్లెలూయా. సమాధానము ఏలాలి నన్ను. హల్లెలూయా. ఏలాలి అంటే ఎప్పుడు నా మనసు ఎట్లుండాలి? ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, చక్కగా దేవుడి పాటలు పాడుకోవాలి, ప్రార్థనల్లో సంతోషంగా గడపాలి, వాక్యం చదువుకోవాలి, తృప్తిగా. ఎట్లంట? నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు ఎలా ఉంటుందంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా. అంటే నీ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళు కూడా అనాలి, అబ్బా నీ దగ్గరికి వస్తే ఎంత బాగుందో, నీ దగ్గరికి వస్తే ఎంత హాయిగా ఉందో అని ఇంకొకళ్ళు అనాలంట. ఇప్పుడు మీరు కూడా ఏమనాలి? అయ్యగారి దగ్గరికి వెళ్తే ఆ 2-3 గంటలు ఎంత హాయిగా ఉంటుందో అనాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొకళ్ళు ఎవరైనా వాక్యం చెప్తుంటే నిద్ర వస్తుంది అయ్యగారు మీరు చెప్తుంటే గంట అయినా సరే వినబుద్ధి అవుతుంది. గంట పైన వినబుద్ధి. చెప్పే ఓపిక నాకు లేదులేండి, మళ్ళీ అంతసేపు చెప్పను. సమయానికి ముగించేస్తాను నేను. అంటే మనల్ని చూస్తే ఏమనాలి? నీ దగ్గర ఎంతసేపు అయినా కూర్చోబుద్ధి అవుతుంది అయ్యా అనాలి. హల్లెలూయా. అది ఆశీర్వాదం. చెప్పండి, ఆశీర్వాదం అంటే ఏంది? అబ్బో వీడి దగ్గర వద్దురా నాయన బాబోయ్ పారిపోతా, వస్తే చాలు డబ్బులు 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 అంటున్నాడు అయ్యో బాబోయ్, ఇంటికి వచ్చి కూర్చుంటున్నాడు అయ్యా, డబ్బులు ఇస్తావా లేకపోతే వెళ్ళని అంటున్నాడు అయ్యా, వద్దు నాయన నీ సేవ నన్ను నీకు వందనాలయ్యా, నీ సేవ వద్దు ఏమొద్దు నాయన అని పారిపోతా. మొదటి పాపం డబ్బులు ఉన్నప్పుడు ఇస్తారులేండి, డబ్బులు లేనప్పుడు వస్తేనే పారిపోయేది వీళ్ళు. డబ్బులు లేనప్పుడు సేవకుడు వచ్చాడు ఇంటికి, అందుకని నేను ఇళ్ళకి రాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు అనద్దు నన్ను, ఏందయ్యా మా ఇంటికి రావు అని నన్ను అడగద్దట. ఎందుకు? నేను ఇళ్ళకి రావాల్సిన అవసరంలా, మీరే దేవుని ఇంటికి రావాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం గట్టి కొట్టాలా. నేను మీ ఇళ్ళకి రావాలంటే మీరేదైనా ప్రత్యేకమైన కూడిక పెట్టుకొని అందరినీ ఒక మీటింగ్ లాగా కూరిస్తే వస్తా, రమ్మంటే. అట్ట కాకుండా మీ ఇంట్లో యజమానుడేమో ఎక్కడికో పనికి వెళ్తాడు, ఆడ ఒక్క ఉంటుంది, ఈయనొక్కడే బైబిల్ పట్టుకొని భార్యను కూడా ఎండబెట్టుకోకుండా ఆ ఇంటికి పోతాడు. దేనికి? ప్రార్థన చేయడానికి బ్రదర్ అంటాడు. ఎందుకు ప్రార్థన చేసి? తప్పు, వెళ్ళకూడదు. అలా వెళ్ళటం వల్లే కదా ఈరోజు చాలా క్రైస్తవ సమాజాలు, క్రైస్తవ సంఘాలు ఎగతాళి చేయబడుతున్నాయి. వెళ్ళొద్దు, ఇళ్ళకి తిరగద్దు. ఒకవేళ నువ్వు వెళ్ళాలంటే ఆ ఇంటి వారు నిన్ను గౌరవంగా పిలవాలి, సేవకుడిని ఎవరినైనా. లేకపోతే వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని మీరు నన్ను అడగకండి, మీరు రారా అని అడగద్దు మీరు మళ్ళీ నన్ను. హల్లెలూయా. ఎందుకు మళ్ళీ నన్ను అడిగేది? నేను రావాలంటే మాత్రం మీరు చక్కగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, దేవుని ఘనపరిచేలాగా మీరు కూటం పెట్టాలి. హల్లెలూయా. అప్పుడు వస్తా మీ ఇంటికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
అప్పటి వరకు మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటా. హల్లెలూయా. అప్పటి వరకు మీరు దేవుడి ఇంటికి వస్తూనే ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభువే ఇంటికి యజమానుడుగా ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరంలా మన దేవుడు మన పక్షముగా కార్యములు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మిన వారందరూ చెప్పండి, నా యజమానుడు నా యేసయ్యా. హల్లెలూయా. నా ప్రభువు నా యేసయ్యా. నా ప్రార్థన నా యేసయ్యతో, నా నిరీక్షణ నా యేసయ్యతో. అట్టి కృప దేవుడు మనకు దయచేయ్యా. యజమానుడు అని పలుకుతున్న తండ్రి, నేను కష్టం వస్తే, శ్రమ వస్తే, శోధన వస్తే నా యేసయ్య అధికారమును ఒప్పుకుంటున్నాను, ప్రార్థన చేస్తాను, సమాధానాన్ని పొందుకుంటాను, క్రీస్తు శరీరములో అవయవముగా మారుతాను, నా జీవితములో నా ప్రభువుగా, నా రక్షకుడుగా నా యేసయ్యను నేను పెట్టుకుంటున్నాను. దేవా సహాయము చేయండి, స్థిరపరచండి, స్థిరపరచండి. ఎటువంటి బలహీనతలు, ఒడిదుడుకులు వచ్చినా నిన్ను విడిచిపెట్టని, నీ ప్రేమ నుంచి దూరము కాని జీవితాలు మాకందరికీ దయచేయమని, ఈలాగున మేమందరము నీ రాకడ కొరకు సిద్ధపడే భాగ్యమును దయచేయమని, మా విశ్వాస జీవితం వలన అనేకులు మా సహవాసాన్ని కోరుకొందురుగాక. యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరియున్న మనకును, సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘమునకును సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్.